ముందుగా నమస్కారాలు. నా పేరు కావూరి జయకుమార్, ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం ఈదుముడి గ్రామం. జగనన్న జనవరి 19వ తారీఖున లోకనాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ నెల 19న రాష్ట్ర నడిబొడ్డు విజయవాడలో పెద్ద ఖరీదైన ప్రాంతంలో ప్రతి నిత్యము మినిమం 1 కోటి మంది సంచరించే ప్రాంతంలో జగనన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, ఆ రోజు స్థాపించడం, విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని శ్రీకారం చుట్టడం అనేది ఈ దేశమే గాక ఈ రాష్ట్రం సంతోషిస్తున్న సందర్భంలో, ఈ రాష్ట్రము ముందుకు పోతున్న అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న తరుణంలో జగనన్నకి రాష్ట్ర ప్రజలందరి తరపున కావూరి జయకుమార్ అని నేను జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా జగనన్నకి థ్యాంక్స్ చెబుతూ, నేను జనవరి 6వ తారీఖున ఒంగోలు ప్రాంతం నుంచి, ఒంగోలు టౌన్ నుంచి 5 జిల్లాలు అంటే ఒంగోలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కలుపుకొని 19వ తారీఖుకి స్వరాజ్య మైదానం విజయవాడ చేరుకోబోతున్నాను. ఈరోజు జగనన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపిస్తున్నాడంటే అంబేద్కర్ ఆలోచన విధానాలు విస్తరింప చేస్తున్నట్టు, అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోతున్నట్టు, అంబేద్కర్ కలలు కన్నా విధానం ఈ రాష్ట్రంలో విస్తారంగా పండిస్తున్నట్టు అనేది జగమెరిగిన సత్యంగా మనం చూస్తున్నాము. గత పాలకుడు చంద్రబాబు చూసుకుంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చిల్లచెట్టల్లో, అమరావతి ప్రాంతంలో, అడవిలో ఏ ప్రజలు తిరగని చోట వేస్తానన్నాడు. అప్పుడు 2019కు ముందు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని భూస్థాపన చేశాడు. కాబట్టి మహానీయుడు, లోకనాయకుడు అంబేద్కర్ విగ్రహాన్ని చిల్లచెట్టల్లో కాదురా, ప్రజల మధ్యన నిత్యము ఒక యేసయ్యని కావచ్చు, ఒక అల్లాని కావచ్చు, ఒక వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే ఆ బొమ్మలు కనిపిస్తే దండం పెట్టుకుంటారు, ఆటోమేటిక్గా తల వంగుతుందో అదే విధంగా అంబేద్కర్ గారు బొమ్మ అగపడంగానే దండం పెట్టుకునే విధంగా అక్కడ నాటుతున్నాడంటే, అక్కడ విస్తరింపజేస్తున్నాడంటే ఆయన విధానాన్ని, ఆయన పరివర్తనని ముందుకు తీసుకుపోతున్నట్టే. కాబట్టి జగనన్న మీకు థ్యాంక్స్. ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళా 2024లో 100% మిమ్మల్ని ముఖ్యమంత్రికి చూడబోతున్నారు. జస్ట్ మీరు మాట చెప్తేనే ఆ మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా, ఒక బైబుల్ లాగా, ఒక భగవద్గీత లాగా అమలు చేసి 100కి 100 అమలు చేసిన వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా, మహానీయుడిగా మీరు ఉన్నారు. కాబట్టి 24లో మీరు అనుకున్నట్టుగా 175 స్థానాలు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా నేను తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఇందు మూలంగా జయకుమార్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19 అంటే జనవరి 19న విజయవాడలో మరి ప్రారంభించబోతా ఉన్నారు, ఆవిష్కరించబోతా ఉన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని. ఈ రాష్ట్రంలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే షెడ్యూల్ కులాల ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా? అవును సార్, 100% మంచి ప్రశ్న అడిగారు. అంబేద్కర్ గారు పుట్టిన రోజు నుంచి ఆయన చదువులు కావచ్చు, ఆయన ఎదిగిన విధానం కావచ్చు, ఆయన పడిన శ్రమ కావచ్చు, అంత సిస్టమ్ అంతా అంటే లైఫ్ లాంగ్ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం పాటుపడి ఒక రాజ్యాంగాన్ని అందిస్తే, ఆ రాజ్యాంగాన్ని గత పాలకులు ఉదాహరణకి చంద్రబాబు లాంటి వాళ్ళు పక్కన పెట్టేస్తే ఈ రోజు 2019 నుంచి 2024 లోపు జరుగుతున్నటువంటి ఈ పీరియడ్లో జగనన్న తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి సంక్షేమాలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, స్థలాలు కావచ్చు, విద్య కావచ్చు, ఆహారం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యం కావచ్చు, ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు కోరారో, అంబేద్కర్ గారు ఆశించారో అవన్నీ సఫలం చేస్తున్న సందర్భంలో తప్పనిసరిగా అంబేద్కర్ గారి విగ్రహం ఆ విధమైన ఖరీదైనటువంటి విధానంలో అంత ఎత్తున వేస్తున్న అంబేద్కర్ గారు ఎప్పుడు కనిపించాలి, ఆయన ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో వర్ధిల్లాలని ఒక గుర్తుగా ఆ ప్రజలకు తెలియజేయడానికి అంబేద్కర్ గారి బొమ్మ రేపు ఓపెన్ చేయబోతున్నారు. మరో అంబేద్కర్ గారు జగనన్న కూడా నేను చెప్పడానికి కూడా గర్వపడుతున్నా. ఎందుకంటే ఉదాహరణకి అరే మీరు అట్లా ఉండవు అంటారు చిన్న చిన్న విజయాలకే. కానీ ఈరోజు ఇన్ని సంక్షేమాలు, ఇంత అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారంటే మరో అంబేద్కర్ మన రాష్ట్రంలో జగనన్న రూపంలో జగనన్న పుట్టాడని కూడా నేను అనుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు సార్. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందన విషయమే. దానికి సంబంధించి మీరు పాదయాత్ర చేస్తా ఉన్నారు, అది కూడా అభినందన విషయమే.
అయితే ఇప్పటి వరకు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల, రెల్లికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి. అయితే ఆ కార్పొరేషన్లకి ఇంతవరకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు, దానికి సంబంధించిన లబ్ధిదారులు లేదు. దీని గురించి ఏం మాట్లాడతారు? నిజమే. అయితే ఈ 75 సంవత్సరాల్లో కార్పొరేషన్ అని ఒక వింగ్ ఒకటి పెట్టి ఒక సాంప్రదాయంగా ఒక సంవత్సరానికి ఒక 5 ఏళ్ళు, ఒక 10-20 లోన్లు ఇస్తున్నారు. ఎవరో నోలు కలిగిన వాళ్ళు, లేదా కలెక్టరేట్ చుట్టూ తిరిగేవాళ్ళు, ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగేవాళ్ళు, మంత్రి గారి చుట్టూతా పాదాల చుట్టూ తిరిగే వాళ్ళకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి పబ్బం గడుపుకునేవాళ్ళు. అది కూడా ఏంటంటే 50-50 షేర్లో మనం చూసాము. ఒక కారు ఒక లోన్ ఇస్తే ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు చంద్రబాబు టైంలో. ఇప్పుడు అట్ట కాదు. మినిమము అమ్మ ఒడి కావచ్చు, ఆటో ఒడి కావచ్చు, విద్యార్థి దీవిని కావచ్చు, కౌలు రైతు కావచ్చు, చర్మకారుల పెన్షన్ కావచ్చు, డబ్బు కళాకారుల పెన్షన్ కావచ్చు. ఈ విధంగా కౌంట్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణ పేదలు కూడా మినిమం 6 లక్షల రూపాయలు ఆ ఇంటికి చెల్లిస్తారు. ఆ ఇంటికే కాక ప్రతి వ్యక్తిని టచ్ చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. అంటే నథింగ్ బట్ ఒక కార్పొరేషన్ లోనే ఇస్తే ఒక ఊరు కేంద్రంగా తీసుకోండి, ఒక 2000 ఓటర్లు ఉన్నారనుకో, 10 మందికి నోరు కలిగిన వాళ్ళకి వస్తాయి. కానీ నోరు లేని వాళ్ళకి, కలెక్టర్ ఆఫీస్ చూడని వాళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీస్ చూడని వాళ్ళకి, ఆ ఎమ్మెల్యే గారి ఇంటికి పోని వాళ్ళకి ఎవరిస్తారు? ప్రత్యేకంగా డైరెక్ట్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రకటించిన దానిలో భాగంగానే వాటిలో అమలు పరుస్తున్నారు. 100%. నేను చెప్తుంది ఏంటంటే మాదిగ కార్పొరేషన్ కానీ, మాల కార్పొరేషన్ కానీ, రెల్లి కార్పొరేషన్ కానీ ప్రత్యేకంగా నిధులు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు అయింది, ఎంత లబ్ధిదారులు ఉన్నది మీరేమని చెప్పగలరా దాని గురించి? అంటే ప్రతి గతంలో చంద్రబాబు టైంలో ఎంత బడ్జెట్ కేటాయించేవాళ్ళు, ఒక 10 మందికో 20 మందికో ఆ జిల్లాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. ఆ నిధులు మొత్తము ఈ సంక్షేమాల రూపంలో, నవరత్నాల రూపంలో ప్రతి రూపాయి అంటే జెన్యూన్గా, నిజాయితీగా, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా సీఎం గారి డాష్ బోర్డు టు ఆ లబ్ధిదారు ఇంటికి చేరిపోతున్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు అలా గతంలో స్టార్టింగ్లో అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరు అనుకోవట్లా. అంటే కార్పొరేషన్ నిధులు, అన్ని రకాల నిధులు మాకు వచ్చేసి వెరీ గుడ్, మేము సంతోషంగా ఉన్నాను కూడా అంటున్నాము. ఎల్లో మీడియా ఏదేదో అంటున్నారు, కానీ వాళ్ళు మోసపడుతూ మాటలు అది ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఎస్పెషల్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర నవరత్నాలకి మరే ఇతర వాటికి వాడారు. కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సబ్ ప్లాన్ నిధులు వాళ్ళకి సఫిషియెంట్గా వాడట్లేదని చెప్పేసి చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఆ చర్చ వచ్చేసి వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు, లేదా పచ్చ మీడియా వాళ్ళు, ఆ టీడీపీ వాళ్ళు, ఆ ఊరికి దూరంగా ఉండేవాళ్ళు హోటల్స్లో మాట్లాడుకోవటమే. కానీ వాస్తవంగా మనం లెక్కల్లోకి పోతే అమ్మఒడి కావచ్చు, లేదా విద్యా దీవెని కావచ్చు, లేదా 45 సంవత్సరాలకి 18,500 కావచ్చు, ఇవన్నీ కూడుకుంటే సంక్షేమాల రూపంలో మనకి కార్పొరేషన్ నిధులు మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా మిస్సింగ్ జరగలేదు. కాబట్టి ఈరోజు జగనన్న నేను మేలు చేస్తేనే, నా వల్ల నీ ఇంటికి మేలు జరిగితేనే, మీకు నేను టచ్ అయితేనే నన్ను మరలా నిలబెట్టండి అని అడుగుతున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎవరనే మాట లేనే లేదు. కాబట్టి సింహంలాగా రేపు జగనన్న రాబోతున్నాడు. ఓకే సార్, ఇప్పుడు రేపు 19వ తారీఖు విజయవాడలో జరుగుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట యొక్క ప్రత్యేకత గురించి ఏమన్నా చెప్తారా? అంటే రాష్ట్రంలో మిగతా చోట్ల ఏర్పాటు చేసిన విగ్రహాలకి ఇప్పుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహానికి ప్రత్యేకత అంటే మనకు ఉత్తరప్రదేశ్ కొన్ని చోట్ల ఉండి కాదని లేదు. మన హైదరాబాద్లో కూడా కేసీఆర్ కూడా ఏర్పాటు చేశారు, వెరీ గుడ్. మన రాష్ట్రంలో కూడా ఎత్తైన ప్రాంతము, ఖరీదైన ప్రాంతము, కానీ మినిమం 400 కోట్లు వెచ్చించి అక్కడ 2 సినిమా హాల్స్, మన అంబేద్కర్ గారి గురించి మొత్తం జీవిత చరిత్ర తెలుసుకోవడానికి, రానున్న తరాలు ఎడ్యుకేట్ అవ్వడానికి, ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక విజయాన్ని ఎలా పొందాలి, ఒక సంకల్పం ఎలా పొందాలి అని మొత్తం సిస్టమేటిక్గా తయారు చేశారు సార్. అది అభినందన విషయము. అదంతా రేపు 19వ తారీఖు మన సీఎం గారు, ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇష్యూ చేయబోతున్నారు. అప్పుడు మనంతా సందర్శకుగా మనం వెళ్ళి చూడొచ్చు సార్. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ప్లస్ అయితే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక మంచి పని చేస్తే, ఒక మంచి మాట మాట్లాడితే అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబానికి కావచ్చు ఉపయోగపడుతుంది. ఈరోజు ఎక్కడో దళితుల్లో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఒక మేధావిగా మారి ప్రపంచ దేశాలు చదువుకుంటే ఇప్పటికి కూడా ఆయన నాలెడ్జ్ను వాడుకుంటున్నటువంటి దేశంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి కులాలకి అంటే ఎస్సీలు ఎస్టీలు ఎల్లకాడ బొమ్మలుంటాయి. కానీ ఈరోజు నడిబొడ్డులో, రాష్ట్ర నడిబొడ్డులో అంతెత్తు విగ్రహం వేస్తుంటే ఆ ఎఫెక్ట్ రేపు లేకుండా ఎలా ఉంటుంది? కానీ మంచి పని మాత్రం చేయాలనుకున్నాడు,
జగనన్న చేస్తున్నాడు. కానీ అలాంటి మంచి పని చేసినందుకు రేపు 24లో కూడా ఒక గుద్దు ఫ్యాన్ మీద గుద్దడానికి కూడా ప్రజలు సిద్ధమవుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ సార్. ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరిపేట కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అనేక సంవత్సరాలుగా దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ స్టిక్కరింగ్లను అమర్చి అందించబడ్డావు. మహేంద్ర, ఈసుజు, టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డావు. అందరికీ నమస్కారం. చిలకలూరిపేట కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అధినేతను మాట్లాడుతున్నాను. అన్ని పార్టీల ప్రచార రథాలు అన్ని తయారు చేసి ఇవ్వబడును. అన్ని రకాల ప్రచార రథాలు తయారు చేసి ఇవ్వబడును. ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వబడును. మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైస్లోనే తయారు చేసి ఇవ్వబడును. ప్రతిదీ ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఒక జనరేటర్ కానివ్వండి, ప్రతి ఐటమ్ నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను. చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా అన్ని మోడల్స్లో ప్రతి కంపెనీ బండి కూడా మీకు తయారు చేసి ఇవ్వగలను. మా అడ్రస్ వచ్చేసి కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్, చిలకలూరిపేట, AMG ఇండియా ఇంటర్నేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 7989492050 92475 08083.